అందరికీ మరొకసారి జాలాది విజయ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నాన్నగారు రాసిన పాటల్లో మరొక అల్లుడు గారి సినిమా, మోహన్ బాబు అన్నదే మూవీ అల్లుడు గారి సినిమా. ఎందుకంటే మోహన్ బాబు అన్నయ్య సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది కూడా అల్లుడు గారి మూవీ నుంచే. నాన్నగారు దీంట్లో పాట రాయటం జరిగింది. కేవి మహాదేవన్ గారి మ్యూజిక్ డైరెక్టర్. నాన్నగారు రాసిన పాటని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర గారు పాడటం జరిగిందండి. రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో నాన్నగారు ఈ మూవీలో పాట రాయటం జరిగింది. ఈ పాట చాలా అల్లుడు గారు అనగానే స్టోరీ అందరికీ తెలుసు. చాలా చాలా పెద్ద హిట్ అయిన మూవీ ఇది. ఈ పాట కూడా అందరికీ చాలా ఇష్టమైంది. ఆ పాట కొండ మీద సుక్కపోటు. జానపద సాహిత్యానికి జానపద జలనిధి జాలాది గారు, జానపద బ్రహ్మగా బిరుదాంకితుడైన కళాప్రపూర్ణ డాక్టర్ జాలాది గారు జానపదాన్ని రాయటంలో ఆయనే సాటి అని మరొకసారి నిరూపించుకున్న పాట ఆ అల్లుడు గారిలోని కొండ మీద సుక్కపోటు. జానపదాల్లోనే శృంగారాన్ని కూడా మిళితం చేసి అద్భుతంగా పలికించగలిగిన కలం జాలాది గారిది అని చెప్పడంలో అతిశయోక్తి కాదేమో. అందుకనే ఈ పాటను ఒకసారి మీకు పరిచయం చేద్దామని రావటం జరిగింది. ఈ పాట కొండ మీద చుక్కపోటు, గుండెలోన ఎండపాటు, చెప్పుకుంటే సిగ్గుచేటు, అని తలుచుకుంటే సులుకుపోటు, గుండె గతుక్కు 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 మందిరో, సిగ్గు సితుక్కు 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 మందిరో. ఈ కొండ మీద సుక్కపోటు, గుండెలోన ఎండపాటు, పిల్లకేమో సులుకుపోటు, దాని ఒళ్ళు చూస్తే తుళ్ళిపాటు, గుండె గతుక్కు 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 మందిరో, సిగ్గు సితుక్కు 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 మందిరో. ఇక్కడ ఫిమేల్ వర్షన్ లో కొండ మీద చుక్కపోటు, గుండెలోన ఎండపాటు, చెప్పుకుంటే సిగ్గుసేటు, ఆన్ని తలుచుకుంటే సులుకుపోటు, గుండె గతుక్కు 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 మందిరో. అంటే నేను దీనిలో వివరించి చెప్పడానికి ఏది లేదండి. మొత్తం ఈ సాహిత్యము, ఈ భాష అంటే పల్లె జనాలు, పల్లె ప్రజలు, సామాన్యులు కూడా మాట్లాడే భాష కాబట్టి అందరికీ అర్థమయ్యే వర్డ్స్ దీనిలో ఉన్నాయి. అందుట్లో మేల్ వర్షన్, బాలసుబ్రహ్మణ్యం గారు మేల్ వర్షన్ లో కొండ మీద సుక్కపోటు, గుండెలోన ఎండపాటు, పిల్లకేమో సులుకుపోటు, దాని ఒళ్ళు చూస్తే తుళ్ళిపాటు, గుండె గతుక్కు 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 మందిరో, గుండె సితుక్కు 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 మందిరో. ఈ పాట అండి. సో దీనిలో మొదటి చరణం, ఆరు బయటకి వెళదామంటే ఆవిరి వెన్నెల కాసేనా, ఆకతాయి కోరికలేవో ఆకలి కేకలు వేసేనా. ఆరు బయటికి వెళదామంటే ఆవిరి వెన్నెల కాసేనా, ఆకతాయి కోరికలేమో ఆకలి కేకలు వేసేనా. నిద్రెట్టా పట్టేది, రొదనెట్టా ఆపేది, మనసెట్టా ఆగేది, నా మరులెట్టా తీరేది, ఊలమ్మో ముద్దుల కుమ్మ, వయ్యారి వెన్నెల కొమ్మ, నడిరాత్రి దుప్పట్లో నడి గుండెల చప్పట్లో, నడిరాత్రి దుప్పట్లో నడి గుండెల చప్పట్లో, నవ్వుల యవ్వన మువ్వల మోతే ఆడించేనా, ఆ నవ్వుల యవ్వన మువ్వల మోతే ఆడించేనా, ఇద్దరి నడుమ నిద్ర లేని ముద్దుల మధ్యలో పాడించేనా. ఇద్దరి నడుమ నిద్ర లేని ముద్దుల మధ్యలో పాడించేన పాట. నాన్నగారు దీంట్లో పాడేటప్పుడు ప్రతి చోట జానపదమైన ప్రాసని కొన్ని విషయాల్లో ఆయన రాయటం జరిగింది. ఈ చరణంలో చాలా చాలా అండి ఎంత మంచి సాహిత్యాన్ని పెట్టారంటే, ఆరు బయటికి వెళదామంటే ఆవిరి వెన్నెల కాసేనా, ఆకతాయి కోరికలేమో ఆకలి కేకలు వేసేనా, నిద్రెట్టా పట్టేది, రొదనెట్టా ఆపేది, మనసెట్టా ఆగేది, నా మరులెట్టా తీరేది, ఓలమ్మ ముద్దుల గుమ్మ, వయ్యారి వెన్నెల కొమ్మ, నడిరాత్రి దుప్పట్లో నడిగుండెల సప్పట్లో, నడిరాత్రి దుప్పట్లో నడిగుండెల సప్పట్లో, నవ్వుల యవ్వన మువ్వల మోతే ఆడించేనా, ఆ నవ్వుల యవ్వల మువ్వల మోతే ఆడించేనా, ఇద్దరి నడుమ నిద్దరు లేని ముద్దుల మధ్యలో పాడించేనా. కొండ మీద సుక్కపోటు, ఎండలోన గుండెలోన ఎండపాటు, పిల్లకేమో సులుకుపోటు, దాని ఒళ్ళు చూస్తే తుల్లిపోటు, గుండె గతుకు 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 మందిరో అనే పాట దీనిలో ఇది అందరికీ అర్థమైన పాటేనండి. కానీ చాలా హిట్ అయిన సాంగ్. దీనిలో రెండో చరణంలో కూడా
వగలాడికి మొగుడొస్తుంటే వెన్నెల ఉయ్యల వెయ్యాల. వగలాడికి మొగుడొస్తుంటే వెన్నెల ఉయ్యల వెయ్యాల. వగలాడికి మొగుడొస్తుంటే వెన్నెల ఉయ్యల వెయ్యాల. పగలు రేయనకుండా పందిర మంచం ఊగాల. పగలు రేయనకుండా పందిర మంచం నవ్వాల. వగలాడికి మొగుడొస్తుంటే వెన్నెల ఉయ్యల వెయ్యాల. పగలు రేయనకుండా పందిర మంచం నవ్వాల. నెలవంకను తెచ్చేనా నడువొంపున చుట్టేనా ఒడిలోని పడవల్లే సుడులేసుకు తిరిగేనా. నెలవంకను తెచ్చేనా నడువొంపున చుట్టేనా ఒడిలోని పడవల్లే సుడులేసుకు తిరిగేనా. ఎంత అద్భుతమైన సాహిత్యం అండి. ఓరయ్యో అందగాడ సింధులాడే సెందురుడా. ఓరయ్యో అందగాడ సింధులాడే సెందురుడా. సుడిలాడే సందిట్లో కౌగించే కౌగిట్లో. సుడిలాడే సందిట్లో కవ్వించే కౌగిట్లో. వన్నెల చిన్నెల వంపుల సొంపులు ఆడించేనా. వన్నెల చిన్నెల వంపుల సొంపులు ఆడించేనా. నా సిగ్గుల మొగ్గల బొగ్గల మీద ఎర్రని పూలే పూయించేనా. నా సిగ్గుల మొగ్గల బొగ్గల మీద ఎర్రని పూలే పూయించేనా. కొండ మీద సుక్కపోటు గుండెలోన ఎండపాటు. చెప్పుకుంటే సిగ్గుసేటు అని తలుచుకుంటే సులుకుపోటు. గుండె గతుక్కు 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 మందిరో సితుకు 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 మందిరో. ఈ పాట అందరికి తెలిసిన అంటే మంచి సాహిత్యం, జానపద సాహిత్యం. రెండో చరణం కానీ మొదటి చరణంలో కానీ ఎంత మంచి సాహిత్యాన్ని కవి రాశాడంటే, వగలాడికి మొగుడొస్తుంటే వెన్నెలని ఊయలుగా ఊపిస్తాడట. పగలు రేయనకుండా పందిరి మంచం నవ్వాలంట. నెలవంకని తెచ్చేనా నడువంపన చుట్టేనా. అంటే ఆ హీరోయిన్ అక్కడ కథానాయిక యొక్క సౌందర్యాన్ని వర్ణించడానికి కవి చెప్పింది నెలవంకని తెచ్చేనా నడువంపును చుట్టేనా. అంటే హీరోయిన్ నడుము నెలవంకతో పోల్చటం జరిగింది ఇక్కడ. నెలవంకను తెచ్చేనా నడువంపును చుట్టేనా ఒడిలోనే పడవల్లే సుడిలేసుకు తిరిగేనా. సాహిత్యం కాబట్టి ఆ శృంగారాన్ని చెప్పటం కానీ ఎంత అందంగా ఎంత చక్కగా అంటే ఒక మంచి హెల్దీ రిలేషన్ని అద్భుతంగా రాసిన కవి జాలాది. ఓరయ్యో అందగాడ సింధులాడే సెందురుడా. సుడులాడే సందిట్లో కవ్వించే కౌగిట్లో కవ్వించే వన్నెల చిన్నెల వంపుల సొంపులు ఆడించేనా అనే వర్డ్ కూడా ఎంత అద్భుతమైన సాహిత్యాన్ని తీసుకొచ్చి జాలాది గారు ఈ పాటలో చెప్పటం అయిందండి. నాన్నగారు అల్లుడు గారు సినిమాలో ఒక పాట రాశారు ఈ మూవీలో. నేను ఇందాక ఒక వీడియో చేస్తున్నాను. ఆ వీడియోలో రౌడీ గారు పెళ్ళాము. దానిలో నాన్న రాసినప్పుడు బోయవాడు వేటకు గాయపడిన కోయల అనేది కూడా గురుచరణ్ అన్నయ్య రాయటం జరిగింది. అయితే ఆ పాటలో చరణాలను సరిచేసి రాసుకొచ్చింది జాలాది గారు. అందుకని చాలా మందికి ఆ పాటని జాలాది గారి ముద్ర ఉండటం వల్ల, జాలాది గారు ఆ చరణాలను కొన్నిటిని రాయటం వల్ల ఇది జాలాది గారి పాట అంటారు. అది గురుచరణ్ అన్నయ్య స్టార్ట్ చేసి ఆ పల్లవిని కష్టపడి రాసింది గురుచరణ్ గారు. కనుక గురుచరణ్ గారిని కూడా స్మరించుకుంటూ వారి కోసం ఒకసారి చెప్పుకుంటున్నాను. అలాగే ఈ పాట ఇంత అద్భుతంగా ఇప్పటికీ కూడా ఈ జానపదం అల్లుడు గారు కొండ మీద సుఖపోటు ఈ పాటలో శోభనా గారు ఎంత అద్భుతంగా నాట్యం చేస్తారో, డాన్స్ చేస్తారంటే శోభనా గారు కావచ్చు, రాఘవేంద్రరావు గారు డైరెక్షన్ కావచ్చు, కేవి మహాదేవన్ గారు మ్యూజిక్ డైరెక్టర్, కేవి మహాదేవన్ గారు దీనికి అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్. ఇంత చక్కని పాటని మనకి ఆ సినిమా ద్వారా అందించి ఇంత మంచి పాటను రాసిన జాలాది గారిని అలాగే బాలసుబ్రహ్మణ్యం గారిని మరి స్ఫూర్తిగా స్మరించుకుంటూ ఒక్కసారి అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఒక్కసారి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, సాహిత్యాన్ని బ్రతికించండి, భాషని మన మదర్ టంగ్ మన మాతృభాషను బ్రతికించండి, మన తెలుగు సాహిత్యాన్ని మన రాబోయే తరాలకి అందించడానికి నేను చేసే ప్రయత్నంలో నాకు సహకరించమని, సబ్స్క్రైబ్ చేయమని, షేర్ చేయమని, మరొకసారి బెల్ ఐకాన్ కొట్టమని చెప్తూ సెలవు తీసుకుంటూ జై కళామ తల్లి.